మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనవంతు కూడా ప్రోత్సాహము, సహకారము, రెండవది కలిసి పనిచేద్దాం అనేటువంటి ఒక నిర్ణయానికి మా ఎగ్జిక్యూటివ్లో పెట్టుకొని తీర్మానం చేసి వారికి పంపిద్దామని విఎల్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని మేము పరిశీలించి మీకు అందజేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అమ్మ, రేపు భవిష్యత్తు ఆశాకిరణం, అలాగే మన మాధురి అని మన మహిళా సంఘంలో ఉంది, వాళ్ళ అమ్మాయిని అధ్యక్షురాలుగా చేయడానికి ముందుకు వచ్చింది ఆవిడ. అలాగే స్వర్ణలత గారి కూతురు, అమ్మాయి పేరు రాబిడ్డ, నీకు నందిని గారిని ఇక్కడ సత్కారం చేసి భవిష్యత్తు తెలంగాణ కర్ణం నియోగ బ్రాహ్మణ సంఘానికి ఒక దిక్సూచిగా ఉండాలని కోరుతున్నాను తల్లి రాబిడ్డ. విచిత్రం ఏంటంటే వీరి అబ్బాయి స్వర్ణలత గారికి దగ్గర బంధువు, వారికి మా ఊరి పిల్లని, వాళ్ళ అబ్బాయికి మా ఊరి పిల్లని ఇచ్చాము. మొన్ననే 22వ తారీఖు రోజు పెళ్ళయింది. ఈ అమ్మాయిని శైలజ బిడ్డ సత్కరించమ్మా. ఈ అమ్మాయికి సవిత ద్వారా ఈ సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. నువ్వేం సిగ్గుపడకు, భవిష్యత్తు నువ్వు ఎక్కడ పెళ్ళైనా తెలంగాణలో ఉంటావు కాబట్టి తెలంగాణలో కూర్చోబెట్టి ఇక్కడ కూర్చో, ఫోటో తీయమ్మా. మీ దుబాయ్ పంపొద్దాం, మీ కూతురికి మీ అల్లుడికి పంపాలి కదా సార్. మీరు సుబ్బారావు గారు పైకి రండి సార్, 2 నిమిషాలు. వెంకటేశ్వరరావు గారు పైకి రండి సార్, మీరు కూర్చోండి. మేము ఊరికే చెప్పినామా, తెలంగాణలో ఎక్కడ దగ్గర ఉంటావు కాబట్టి అమెరికాలో ఉన్నా కూడా మా తెలంగాణ కర్ణం నియోగ సంఘాన్ని మర్చిపోకు అమ్మాయి. ఇప్పుడు నేను ఈ సంఘం పెడుతున్నప్పుడు ఖమ్మం వెళ్ళినప్పుడు ఎవరూ నాకు తెలియదు. మొట్టమొదటిసారిగా శ్రీ వట్టిపల్లి లక్ష్మీ నరసింహారావు గారికి ఇంటికి వెళ్ళాను. నా పేరు తెలియదు, నా